ఆయూర్స్ నమస్తే. తెలుగు నేల, తెలుగు జనం, తెలుగు సినిమా ఈ బంధం పవిత్రమైనది, గౌరవనీయమైనది. కానీ తాజాగా సూర్య కరుప్పు టీజర్ తెలుగులోనే అదే పేరుతో రావడం మన ఆత్మగౌరవంపై దారుణమైన దెబ్బేసింది. తెలుగు మార్కెట్స్ ప్రేక్షకుల ఆదరణ కావాలి. మరి మన మాతృభాషకు గౌరవం లేదా? ఇది కేవలం సినిమా పేరు కాదు, మన భాషాభిమానికి సంబంధించిన అంశం. లైట్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్. మనం తెలుగు వాళ్ళం. మనకు సినిమాలంటే ప్రాణం. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మన జీవితంలో ఒక భాగం. ఏ భాష సినిమా అయినా సరే కథ బాగుంటే, అందులో నిజాయితీ ఉంటే మనం గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తాం. మనకు భాషతో పెద్దగా భేదం ఉండదు. ఒక మంచి సినిమాను చూడడానికి, భాష సరిహద్దులు దాటడానికి మనం ఎప్పుడూ వెనకాడం. కానీ ఈ మధ్య ఒక విషయంలో మన సహనానికి తీవ్ర పరీక్ష పెడుతున్నారు. తమిళనాడు నుంచి మన తెలుగులోకి 70 సినిమాల పేర్ల విషయంలో జరుగుతున్న అన్యాయం తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా లోతుగా బాధిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే అవే తమిళ పేర్లతో వాటి అర్థం మనకు ఏమాత్రం తెలియకపోయినా తెలుగులో బలవంతంగా విడుదల చేస్తున్నారు. ఇది మన భాష పట్ల చూపుతున్న నిర్లక్ష్యం, మన ప్రేక్షకుల పట్ల చూపుతున్న అగౌరవం. దీనికి తాజా ఉదాహరణ ఇప్పుడు సినీ వర్గాల్లో సామాన్య ప్రజల్లో హాట్ టాపిక్ గా మారిన సూర్య సినిమా కరప్పు. ఈ టీజర్ తెలుగులో కూడా కరప్పు అనే అర్థం లేని పేరుతోనే వచ్చింది. ఒకసారి ఆలోచించండి, కరుప్ప అంటే మన తెలుగులో నలుపు అని. ఎంత స్పష్టంగా, అందంగా, సులభంగా చెప్పొచ్చు కదా. నలుపు అనే పేరు వినగానే మనకు వెంటనే అర్థమవుతుంది, ఒక భావన కలుగుతుంది. అలాంటి చక్కటి, సులభమైన, అర్థవంతమైన తెలుగు పదం ఉన్నప్పుడు కనీసం ఆ పదాన్ని కూడా వాడకుండా తమిళ పేరుని ఎందుకు కొనసాగించాలి? ఇది చాలా మంది తెలుగు ప్రేక్షకులకు అర్థం కాని, మనసును తీవ్రంగా కలిసివేసే ప్రశ్న. సినిమా వాళ్లకు మన తెలుగు మార్కెట్ కావాలి, మన థియేటర్లు నిండాలి, మన తెలుగు ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు, ఆదరణ కావాలి. మన తెలుగు రాష్ట్రాల నుంచే 100 కోట్ల వసూలు కావాలి. కానీ సినిమా టైటిల్ మాత్రం తెలుగులో పెట్టడానికి మనసొప్పదా? ఇది ఒక్కసారంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు, లేదా సాంకేతిక సమస్య అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఒక పద్ధతిగా, ఒక నిబంధనగా మారిపోయింది. రాయన్, వెట్టాయన్, మార్గన్, తంగలాన్, అమరన్ లాంటి అర్థం పర్థం లేని, పలకడానికి కష్టమైన తమిళ పేర్లతో వరుస పెట్టి సినిమాలు వస్తున్నాయి. ఈ పేర్లు మన తెలుగు ప్రేక్షకులకు అసలేమిటో, వాటి అర్థమేమిటో కూడా తెలీదు. ఒక సినిమా టైటిల్ సినిమా కథకు ఒక సూచనగా ఉండాలి, ప్రేక్షకుణ్ణి ఆకర్షించాలి. కానీ ఈ పేర్లతో అలాంటి ప్రయోజనం శూన్యం. మనకు మన మాతృభాష అంటే గౌరవం ఉండదా? వాళ్లకు తమిళం అంటే ఎంత అభిమానమో, ఎంత గౌరవమో మన తెలుగు అంటే అంతే అభిమానం ఉండదా? తెలుగులో సినిమా రిలీజ్ అవుతోందంటే దాని పేరు మన తెలుగులోనే ఉండాలి కదా. లక్కీ భాస్కర్, కార్తికేయ లాంటి మంచి పాన్ ఇండియా టైటిల్స్ కూడా ఉంటాయి. అవి ఏ భాష వారికైనా సులభంగా అర్థమవుతాయి, పలకడానికి కూడా సులభంగా ఉంటాయి. అలాంటి చక్కటి పేర్లు పెట్టుకోకుండా తమ భాషపై ఉన్న అభిమానాన్ని, తమ సంస్కృతిని మనపై బలవంతంగా రుద్దడం ఎందుకు? ఇది కేవలం భాషాభిమానుల ప్రశ్న కాదు, ప్రతి తెలుగువాడి మనసులో మెదులుతున్న, వేధిస్తున్న ప్రశ్న. ఇది భాష సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. నిజం చెప్పాలంటే ఈ తమిళ టైటిల్స్ వల్ల తెలుగు వర్షన్ కలెక్షన్స్ పై చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. సినిమా ఎంత బాగున్నా పేరు అర్థం కాకపోవడం వల్ల జనాలు థియేటర్లకు రావడానికి ఆలోచిస్తున్నారు. ఉదాహరణకు రీసెంట్ గా వచ్చిన మార్గన్. ఈ మార్గన్ అనే సినిమా కథాంశం చాలా బాగుంటుంది, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కానీ దాని పేరు అర్థం కాకపోవడం వల్ల, సినిమాకు ఒక తెలుగు ఐడెంటిటీ లేకపోవడం వల్ల జనం థియేటర్ల వైపు పెద్దగా వెళ్ళలేదు. ఇది నిజంగా సినిమాకు, మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లకు కూడా తీవ్ర నష్టమే కదా. ఒక మంచి సినిమా కేవలం పేరు సరిగ్గా లేకపోవడం వల్ల ఆదరణ కోల్పోవడం బాధాకరం. సూర్య అంటే ఇష్టపడిన వారు ఉండరు. అతను చాలా మంచి నటుడు. అతని సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తుంటారు తెలుగు ప్రజలు. కానీ తెలుగు భాష అంటే అంతకంటే ఎక్కువగా ఇష్టం. అది మన ఆత్మగౌరవం, మన గుర్తింపు. అందుకే ఓ నిర్ణయం తీసుకుందాం, ఇకపై తెలుగులో టైటిల్ పెట్టని తమిళ డబ్బింగ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వకూడదని. కంగువ అంటూ వచ్చినా, తుడరుమంటూ పలకరించినా పట్టించుకోవద్దని. ఎందుకంటే ఎక్కడో ఒక చోటు నుండి ఈ నిరసన, భాషాభిమానం మొదలవ్వాలి. ఒక్కరు ప్రారంభించకపోతే ఈ అన్యాయం కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం నా ఒక్కరి ఆవేదనే కాదు. సోషల్ మీడియాలో, ఫోరంలలో చూస్తే చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఇలాగే ఆలోచిస్తున్నారు, తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మన భాషకు గౌరవం ఇవ్వకపోతే మనం ఎందుకు ఆదరించాలి? ఇది ప్రతి తెలుగువాడు ప్రశ్నించాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం. తెలుగు భాషకు నిలబడడం మనందరి సాంస్కృతిక బాధ్యత. సరిగ్గా ఈ ఆత్మగౌరవ ప్రశ్నని ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి గారు గట్టిగా, సూటిగా లేవనెత్తారు. తెలుగు ప్రేక్షకులను అగౌరవపరుస్తూ
మన భాషను విస్మరిస్తున్న వారి సినిమాలను ఆదరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన మాటల్లోని నిప్పు నిజాలను, మన భాషకు దక్కుతున్న అగౌరవంపై ఆయన ఆవేదనను ఇప్పుడు చూద్దాం. మనకు తెలిసిన ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి గారు బొమ్మరిల్లు, కిక్, ఎవడో లాంటి చాలా మంచి సినిమాలకు మాటలందించారు. తనదైన శైలిలో అద్భుతమైన సంభాషణలు రాసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అటువంటి ఒక గొప్ప రచయిత ఇప్పుడు డెకాయిట్ అనే సినిమాకు పనిచేస్తున్నారు. ఆయన ఇటీవల ట్విట్టర్లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు, ఒక పెద్ద ఆత్మ పరిశీలనకు దారితీసింది. మన తెలుగులో విడుదలవుతున్న డబ్బింగ్ సినిమాల పేర్ల గురించి ఆయన వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తి లక్షలాది తెలుగువారి మనసుల మాటలకు అద్దం పట్టింది. ఆయన ఆవేదన కేవలం ఒక రచయితది కాదు, ఒక తెలుగు బిడ్డది, భాషాభిమానానిది, ఒక భాషది. ట్విట్టర్లో రవి గారు ఇలా అన్నారు: తెలుగు ప్రేక్షకులని అగౌరవపరుస్తున్నారు. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. కేవలం సినిమా పేర్లే కాదు, ఇతర భాషల్లో ఉన్న బోర్డులను కూడా చక్కగా తెలుగులోకి మార్చేవారు. అది ఒక సాంప్రదాయం, ఒక గౌరవం. ఇప్పుడు అదంతా మానేసి తమిళంలో ఉన్న పేర్లతోనే విడుదల చేస్తున్నారు. నాకు ఇతర భాషల గొప్పతనం, వారి కళాత్మకతపై పూర్తి గౌరవం ఉంది. కానీ తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం ఏమాత్రం నచ్చట్లేదు. తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువారు గౌరవించడం, వారి సినిమాలను ఆదరించడం, ఆ సినిమాలను చూడడం కోసం మన కష్టార్జితాన్ని, మన డబ్బులు ఖర్చు పెట్టడం గొప్పతనమని నేను ఏమాత్రం అనుకోవట్లేదు. ఆయన ఈ మాటలు తెలుగు ప్రజల మనసులను తాకాయి. ఆయనకు అద్భుతమైన మద్దతు లభించింది. కంగువ, వేటయన్, తంగలాన్, డ్రాయన్, వలిమై లాంటి పేర్లు పలకడానికి కష్టంగా ఉన్నాయని, వాటికి బదులుగా చక్కగా తెలుగు పేర్లు పెట్టొచ్చు కదా అని నెటిజన్లు కూడా గట్టిగా కామెంట్స్ చేస్తున్నారు, తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య తమిళ సినిమాల పేర్లు మార్చకుండా అలాగే తెలుగులో డబ్ చేయడం చాలా మామూలైపోయింది. ఇదొక దురదృష్టకరమైన పోకడ, ఒక ప్రమాదకరమైన ధోరణి. తలైవి, వలిమైతో మొదలుపెట్టి నిన్నటి తంగాలని వరకు ఇదే పరిస్థితి. పాన్ ఇండియా సినిమా అంటే ఒకే పేరుండాలి అనేది కేవలం వారు చెప్పే ఒక సాకు మాత్రమే అని రవి గారు పరోక్షంగా తీవ్రంగా విమర్శించారు. ఎందుకంటే మన తెలుగు సినిమాల విషయంలో ఈ పద్ధతిని పాటించరు. ఉదాహరణకు మన హీరో నాని నటించిన సరిపోదా శనివారం అనే సినిమాను తమిళం, మలయాళం, హిందీ వాళ్ళ కోసం సూర్య సాటర్డే అని పేరు మార్చారు. రజనీకాంత్ గారి అన్నాతే సినిమాను మన దగ్గర పెద్దన్న అని పెట్టారు. జైలర్ లాంటి ఇంగ్లీష్ పేరు ఉంటే పెద్దగా సమస్య ఉండదు. ఎందుకంటే జైలర్ అనేది ప్రపంచం మొత్తం తెలిసిన పదం, ఒక వృత్తిని సూచిస్తుంది. కానీ ఇప్పుడు వెట్టాయన్ లాంటి సినిమాకు కనీసం వేటగాడు లాంటి అర్థవంతమైన తెలుగుతనం ఉట్టిపడే పేరు పెట్టొచ్చు కదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సామాన్య ప్రజల సంగతి పక్కన పెడితే బాగా చదువుకున్న వారిలో కూడా తమిళం రాని వాళ్ళు లక్షల్లో, కోట్లల్లో ఉన్నారు. వారికి అర్థం కానప్పుడు మామూలు జనాలకు ఎలా అర్థమవుతుంది? సినిమా టైటిల్ అర్థం కానప్పుడు సినిమాపై ఆసక్తి ఎలా కలుగుతుంది? కేవలం ఇంగ్లీష్ క్యాప్షన్స్ పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు కదా. బాలీవుడ్ వాళ్ళు ఈ పద్ధతి పాటించట్లేదు. వారు ఎప్పుడు వేరే భాషల నుంచి డబ్ చేసే సినిమాలకు ఆయా భాషల్లో అర్థవంతమైన పేర్లు పెడతారు. ఉదాహరణకు వరుణ్ ధావన్ నటించిన బేడియా సినిమాను తెలుగులో తోడేలు అని మార్చారు. ఆ సినిమా ఆడినా ఆడకపోయినా అది వారు భాషకిచ్చే గౌరవం. ఒక ప్రాంతీయ భాష సినిమాలో ఆ భాషకు సంబంధించిన పేరుంటే అది భాష ప్రేక్షకులను గౌరవించినట్లు అవుతుంది. కానీ తమిళ డబ్బింగ్లో మాత్రం మరీ అన్యాయంగా ప్రవర్తిస్తూ సినిమా పేరు చివరన ఉంటే చాలు అదే పేరు పెట్టేస్తున్నారు. ఇది కేవలం బద్ధకం, నిర్లక్ష్యం మాత్రమే కాదు, తెలుగు భాషపై గౌరవం లేకపోవడాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఇది ఏమాత్రం సరికాదు, తెలుగు భాషకు చేస్తున్న అన్యాయమని అబ్బూరి రవి గారు స్పష్టంగా చెప్పారు. అన్ని భాషల్లో ఒకే పేరుంటే త్రిబులార్ లాంటివి పెట్టుకోవడం ఉత్తమమని, అన్ని భాషల వాళ్లకు సులభంగా అర్థమవుతాయని, ఒక గ్లోబల్ అపీల్ ఉంటుందని, అంతే తప్ప అర్థం కాని ఒరిజినల్ వెర్షన్ టైటిల్లోనే కొనసాగించడం మంచిది కాదు. ఈ పద్ధతిని ఇలాగే అలవాటు చేసుకుంటే తెలుగు భాషాభిమానులు కూడా ఇది పెద్ద సమస్య కాదన్నట్టు ఊరుకుంటున్నారు. ఇండియన్ 2ని మన దగ్గర భారతీయుడు 2 అని ఎందుకన్నారు? నిజంగా మార్చాలనుంటే అవకాశం ఉంది, కానీ కావాలనే వాడుకోవడం లేదని ఆయన గట్టిగా నిర్మోహమాటంగా అన్నారు. అబ్బూరి రవి గారు ఈ మాటలు తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు, ఒక బలమైన ఆత్మగౌరవ పోరాటానికి దారితీశాయి. ఇది కేవలం ఒక సినీ రచయిత అభిప్రాయం కాదు, లక్షలాది తెలుగు హృదయాల ఆవేదన. మన సంస్కృతి, మన భాష, మన అస్తిత్వం ఇవన్నీ మన తెలుగు సినిమాతో ముడిపడి ఉన్నాయి. మరి తమిళ డబ్బింగ్ చిత్రాలు మన తెలుగు పేర్లను ఎందుకు పక్కన పెడుతున్నాయి? మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లోకి వెళ్ళినప్పుడు టైటిల్స్ మారుతున్నాయి. మరి వాటికి ఎందుకు విముఖ వైఖరి? కేవలం వ్యాపారం కోసం మన భాషను చిన్నచూపు చూడడం సరైనదేనా? ఈ అన్యాయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి?
మన తెలుగు సినిమా పరిశ్రమ తీరు వేరు. దానికంటూ ఒక గొప్ప సంస్కృతి ఉంది. మనం భాషలకు, ప్రాంతాలకు విలువనిస్తాం, గౌరవిస్తాం. మనం వేరే భాషల్లో సినిమాలు విడుదల చేస్తే ఆయా భాషల ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా, పలకడానికి ఈజీగా ఉండేలా, వారి సంస్కృతికి దగ్గరగా ఉండేలా పేర్లు మారుస్తాం. ఇది కేవలం భాషాభిమానం మాత్రమే కాదు, సినిమాకు వ్యాపార పరంగా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్లకు సినిమా పేరు అర్థమైతే అది వారికి సినిమాపై ఆసక్తిని పెంచుతుంది, సినిమాకు ఇంకా దగ్గర చేస్తుంది, తమ సినిమాగా భావించేలా చేస్తుంది. ఇది ప్రేక్షకుల పట్ల చూపుతున్న గౌరవం, ఒక మంచి వ్యాపార సూత్రం. పాన్ ఇండియా సినిమా అనే పేరుతో ఒకే టైటిల్లో అన్ని భాషలకు కొనసాగించాలనుకోవడం సరైంది కాదు. ఇది కేవలం తమ పద్ధతులను రుద్దడానికి వాడుతున్న ఒక సాకు మాత్రమే అని సినీ పండితులు అంటున్నారు. ఒకవేళ అన్ని భాషల్లో ఒకే పేరు ఉండాలంటే త్రిబుల్ లాంటి అన్ని భాషల ప్రేక్షకులకు అర్థమయ్యే, సులభంగా పలకగలిగే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందే టైటిల్స్ పెట్టుకోవడం మంచిది. అంతే తప్ప అర్థం కాని ఒరిజినల్ వెర్షన్ టైటిల్ని కొనసాగించడం కరెక్ట్ కాదు. తెలుగును గౌరవించని వారి సినిమాలను ఆదరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తోంది. మన భాషాభిమానాన్ని మనం చూపించాలి, మన హక్కును కాపాడుకోవాలి, లేదంటే ఈ అన్యాయం కొనసాగుతూనే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకుల నిరసన, భాషాభిమానం వృధాగా పోలేదు. మన పట్టుదలకు నొగ్గి కొందరు తమిళ నిర్మాతలు తెలుగు పేర్లను సైతం వెతుకడం మొదలుపెట్టారు. ఇది తెలుగువారి ఆత్మవిశ్వాసానికి, భాషాభిమానానికి దక్కిన గొప్ప విజయమే. తమిళ సినిమాల డబ్బింగ్ విషయంలో తెలుగు టైటిల్స్ లేకపోవడంపై జరుగుతున్న పెద్ద చర్చ, తీవ్రమైన విమర్శలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. మన తెలుగు సినిమా ప్రేక్షకులు, మీడియా సినీ ప్రముఖులు కలిసి సాధించిన గొప్ప విజయంగా ఈ మార్పును చెబుతున్నారు. తమిళ సినీ నిర్మాతలు కూడా మన తెలుగు ప్రేక్షకుల మనసులను అర్థం చేసుకుని తమ డబ్బింగ్ చిత్రాలకు తెలుగు పేర్లు వెతకడం మొదలు పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా వార్తలు వస్తున్నాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాషాభిమానానికి, తెలుగు ఆత్మగౌరవానికి దక్కిన గౌరవం. 2-3 నెలల క్రితం మన టాలీవుడ్లో ఈ విషయంపై చాలా పెద్ద చర్చ జరిగింది. సామాన్య ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ తెలుగు సినిమా అంటే అంత లోకువా, తెలుగు ప్రేక్షకులంటే అంత లోకువా, సినిమాకు తెలుగు వాళ్ళు డబ్బింగ్ కావాలి కానీ తెలుగులో పేర్లు పెట్టరా అనే ప్రశ్నలు దాదాపు ప్రతి తెలుగు ప్రేక్షకుడు గట్టిగా అడిగాడు. గత సంవత్సరం వరుసపెట్టి తమిళ సినిమాలు అదే తమిళ పేర్లతో మన దగ్గర రిలీజ్ అయ్యాయి. 1-2 సినిమాలు మాత్రమే తెలుగు పేర్లు పెట్టుకుని వచ్చాయి. దీంతో పెద్ద చర్చ జరిగింది. తెలుగువారి ఆవేదన కళాకారులను కూడా తాకింది. ఇదొక జాతీయ స్థాయి చర్చగా మారింది. అలా తమిళ పేర్లతో తెలుగులోకి వచ్చినప్పుడు ఇటీవల చాలా పెద్ద గొడవే జరిగింది. రజనీకాంత్ గారి వెట్టాయన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలుగులో పేరు పెడదామని అనుకున్నా. తెలుగు టైటిల్ అందుబాటులో లేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటికి ఈ విషయం కొద్దిగా సద్దుమణిగింది. మళ్లీ తమిళ సినిమాలు తెలుగులోకి వస్తే మరోసారి తెలుగు నినాదం ఎత్తుదామనుకున్నాం. అయితే ఈ అవకాశం లేకుండా తమిళ సినిమా వాళ్ళు ఇప్పుడు తెలుగు పేర్లు వెతుకుతున్నారు. ఇది మన పట్టుదలకు దక్కిన ఫలితం, మన గళానికి దక్కిన విజయం. ఈ మార్పుకు నిదర్శనంగా మేలగన్ సినిమాను తెలుగులో సత్యం సుందరంగా తీసుకొచ్చారు. ఎంతో మంచి పేరు కదా. ఇది నిజంగా అభినందనీయం, ఒక శుభ పరిణామం. ముఖ్యంగా తెలుగులో అర్థమయ్యే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేర్లను పెట్టడం వల్ల సినిమాకు మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. అది సినిమా విజయానికి కూడా దోహదపడుతుంది. మొత్తానికి తెలుగు ప్రేక్షకుల గళం ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇది తెలుగు భాషాభిమానులందరికీ సంతోషకరమైన, స్ఫూర్తిదాయకమైన పరిణామం. మన భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. అది మన సాంస్కృతిక వారసత్వం. తెలుగు భాషను గౌరవించడం మనందరి సాంస్కృతిక బాధ్యత. మన సంస్కృతి దగ్గర తెలుగు టైటిల్స్తో డబ్బింగ్ చిత్రాలు విడుదలవుతాయని ఆశిద్దాం. చర్చ మీకు నచ్చితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం న్యూస్ 18 తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.